కాల్ చేయండి. మరొక నా సజెషన్ ఏంటంటే, కోర్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. అది రూపాయైనా, రూ. 100 10,000 సరే, ఒక నిరుద్యోగ దశలో ఉన్నప్పుడు ప్రతి రూపాయి గూడా మనకి ఇంపార్టెంటే గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగ దశలో ఉండేటప్పుడు ప్రతి రూపాయి ఇంపార్టెంటే. చాలామంది ఉద్యోగస్తులుంటారు. వాళ్ళేంటంటే ఒక కొంచెం మనీ ఎక్కువైనా, తక్కువైనా పర్లేదు. ఎందుకంటే వాళ్ళకొక ఇన్‌కమ్ సోర్స్ ఉంది. కానీ ఒక స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు మాత్రం ప్రతి రూపాయి ఇంపార్టెంటే. ఎందుకంటే ప్రతి నెల ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాము. ఆ నెల అవ్వకముందే ఆ డబ్బులు ఖర్చయిపోతే ఇంట్లో అడగలేని పరిస్థితి మనది. అది గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక నెల అవ్వకముందే మనం తెచ్చుకున్న డబ్బులయిపోతే మన నాన్నకో, అమ్మకో ఫోను చేసి మరలా డబ్బులెయ్యండి అని అడగలేని పొజిషన్‌లో మనం ఉన్నాం కాబట్టి, ఒక పుస్తకం కొన్నా, ఒక కోర్స్ తీసుకున్నా 2, 3 సార్లు ఆలోచించి తీసుకో. నువ్వు తీసుకున్న డెసిషనే ఫైనల్. మరలా 2, 3 కోర్సులు తీసుకోకు. దయచేసి చెప్తున్నాను. ఒక కోర్స్ తీసుకుంటే అదే ఫాలో, ఒక పుస్తకం కొంటే అదే ఫాలో. అంతే తప్పించి 2, 3 కోర్సులు, 2, 3 పుస్తకాలు గూడా తీసుకోకు. ఒకటే ఫైనల్ జేసుకో. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. 1 ఆర్ 2 డేస్‌కి ఒకసారి మనం ఇంటరాక్ట్ అవుదాం. థాంక్ యూ వెరీ మచ్.